ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆ తర్వాత మనం కొద్ది క్షణాలు ప్రార్థన చేసుకుందామండి. విజ్ఞాపన ప్రార్థన సహవాస కూడిక. ఏ కూడిక ఇది చెప్పండి? విజ్ఞాపన ప్రార్థన సహవాస కూడిక. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయటం. విజ్ఞాపన అంటే ఏం చెప్పండి? ఇతరుల కొరకు. మన కొరకు మనం ఎప్పుడు ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుంటాం. కానీ దేవుని బిడ్డలంగా మనం ఇతరుల కొరకు ఏం చేయాలి చెప్పండి? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. చెప్పండి, ఇతరుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు చెప్పాడు, మీరు మనుషుల కొరకును, రాజులందరి కొరకును, అధికారులందరి కొరకును ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. చెప్పాడా లేదండి? పౌలు రాశాడు చక్కగా. కాబట్టి యేసు ప్రభువారు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రధాన యాజకుని వలె ప్రార్థన చేశాడు. ఆయన ఇతరుల కొరకు, మన కొరకు ప్రార్థన చేశాడు. కాబట్టి మనం కూడా దేవుని పిల్లలమైన మనం ఇతరుల క్షేమం గురించి ఆలోచన చేస్తే, బాగా వినండి ఈ మాట, మనం ఇతరుల క్షేమం గురించి ఆలోచిస్తే అది మన క్షేమానికి ఏమైంది? కారణమైంది. చెప్పండి, మనం ఇతరుల క్షేమం గురించి ఆలోచన చేస్తే అది ఏమైంది చెప్పండి? మన క్షేమానికి దారితీస్తుంది. మనం ఇతరుల కీడు గురించి ఆలోచన చేసామనుకో, మనకు తెలియకుండానే కీడు చేయవాని ఇంట నుండి ఏం తొలగిపోదు? కీడు తొలగిపోదు అని బైబిల్లో వ్రాయబడింది. చూసారా? హామాను ఆలోచన అంతా వాడికి ఏం ఆలోచన చెప్పండి? కీడు చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? కీడు చేయాలి. కానీ దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలి? కీడుకు ప్రతి కీడు ఎవరికిని చేయ తలంచుకుడి, మీ చేతనైతే అందరికీ ఏం చేయండి? మేలు చేయండి, మేలు చేయండి, మేలు చేయండి ప్రభు చెప్పాడు. కాబట్టి మనం ఇతరుల క్షేమం గురించి, ప్రభా నా ఇంటి ఎదురున్న వాళ్ళు క్షేమంగా ఉండాలి, మా ఇంటి వెనకాలన్న వాళ్ళు క్షేమంగా ఉండాలి, మా ఇంటి ప్రక్కనున్న వాళ్ళు క్షేమంగా ఉండాలి, మా ఇంటికి ఎడం ప్రక్కనున్న వాళ్ళు క్షేమంగా ఉండాలి, నేను వెళ్తున్న నా సంఘస్థులు వారందరూ క్షేమంగా ఉండాలి. ఒకవేళ మాకు విరోధంగా ఎవరైనా కీడు చేసిన వారు కూడా క్షేమంగా ఉండాలయ్యా. వారు ఏదో తెలుసో తెలియకో మాకు హాని చేసినా కీడు చేసినా వారు క్షేమంగా ఉండాలని మనం ఇతరుల క్షేమం గురించి ఆలోచన చేసినప్పుడు యేసయ్య అది ఎవరి క్షేమంగా దారితీస్తాడు? మన క్షేమానికి దారితీస్తాడు. చూసారండి? మనం ఇతరుల క్షేమం గురించి ఏం చేయాలి? ఆలోచించాలి. ఇతరుల క్షేమం గురించి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. దాని కొరకే ఈ విజ్ఞాపన ప్రార్థన. కాబట్టి వాక్యం విందాం. మన కొరకు మనం చేసుకునే దానికంటే ఈ విజ్ఞాపన ప్రార్థనలో ఎవరి కోసం చేద్దాం చెప్పండి? ఇతరుల కొరకు, బంధువుల కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు, మనుషులందరి కొరకు, మీకు తెలిసిన వారందరి కోసం. ఎవరి కోసం చేస్తారు? మీకు తెలిసిన వారందరి కోసం, మీ కాలనీలో ఉన్న వారందరి కోసం, మీ పేటలో ఉన్న వాళ్ళందరి కోసం, మీ ఇంటి ఎదురు, మీ ఇంటి పక్కన, మీ ఇరుగు పొరుగు వారి కోసం, మీకు హాని చేసిన వారి కోసం, మీకు కీడు చేసిన వారి కోసం, మిమ్మల్ని హింసించు వారి కోసం ఏం చేద్దాం చెప్పండి? ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దాని కొరకే యేసయ్య ఈ ప్రశస్తమైన సమయాన్ని మనకు ఇచ్చారు. ముందుగా వాక్యం చదువుకుందాం. ఈరోజు మన వాక్య ధ్యానము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. తీయండి అందరూ. 164వ పేజీ, క్రొత్త నిబంధనలో 164వ పేజీ. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. ఆ ఒక్క వచనమే ఈరోజు మన ధ్యాన వచనం. మంజుష ముందుకు వచ్చి కూర్చోవచ్చుగా. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము ఎన్నో వచనం? 8వ వచనం. క్రొత్త నిబంధనలో 164వ పేజీ నుంచి ఈరోజు మన ధ్యాన వాక్యాన్ని చదువుతున్నాం. అందరం కలిసి చదువుదామా? లేకపోతే ఒకరు చదవండి, మీరు తీసిన వారు బిగ్గరగా చదవండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను ఏం చేయగలడు?
విస్తరింప చేయగలడు. ఇట్లా చదివావు, ఆదర్శం నీకేమైనా అర్థమైందా వచనం? కాదు. యథార్థంగా అయిందా కాదా? అవ్వదు కూడా. ఒకసారి చదివితే అర్థం కాదు, మన భాషే అయినా మనకు ఒకసారి చదివితే ఏం కాదు, అర్థం కాదు. కానీ దేవుని వాక్యం ఏమైనా అర్థం కాందే? చెప్పండి, అర్థం కాందే? కానే కాదు కదండి. అందుకనే ప్రార్థన చేసుకోవాలి వాక్యం చదివేటప్పుడల్లా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము అన్నాడు దావీదు కదండి. రెండోసారి చదువుతా. ఇప్పుడు నేను చదువుతా, మీరు బాగా చూడండి ఆ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను ఏం చేయగలడు? విస్తరింప చేయగలడు. రెండోసారి కూడా చదివా, నాకైతే ఏం అర్థం కాదు. నేనేం చేస్తాను తెలుసా? నేనేం చేస్తాను, వాక్యం సిద్ధపడేటప్పుడు ఇలా ఏదైనా ఒక వచనం మీద వాక్యం చెప్పాలి అనుకుంటే పదే పదే చదువుతా. 10 సార్లు చదువుతా, 11 సార్లు చదువుతా, 20 సార్లు చదువుతా, 25 సార్లు కూడా చదువుతా. అన్నిసార్లు వాక్యం చదివే కొద్దీ వాక్యంలో కొన్ని విలువైన విషయాలు దేవుడు మనకేం చేస్తాడు? బయలుపరుస్తాడు, ప్రత్యక్షపరుస్తాడు. మరలా వచనం చదువుతున్నాం చూడండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు ఎలా ఉండాలంట? దేవుని బిడ్డలు మనం ఎలా ఉండాలి చెప్పండి? సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను ఏం చేయగలడు? మీరు సర్వ సమృద్ధిగా ఉండాలనే దేవుడు మీ ఎడల ఏం చేస్తున్నాడు? సమస్త విధములైన కృపను ఏం చేస్తున్నాడు? విస్తరింపజేస్తాడు. చూసారండి, మనం ఎలా ఉండాలంట చెప్పండి, ఎలా ఉండాలి? సమస్త సర్వ సమృద్ధి అనండి అందరూ. ఎలా? గట్టిగానండి. ఏ సమృద్ధి? మీలో మీరు ఎలా ఉండాలి? సర్వ సమృద్ధి గలవారై ఉండుటకు. దేవుని ఆశ చూడండి, మన యేసయ్య ఆశ చూడండి. మనం ఎలా ఉండాలంటే మీలో మీరు ఎలా ఉండాలి? సర్వ సమృద్ధి గలవారై. ఏ సమృద్ధి? పాస్టర్ గారు మరి వాక్యమేమో సర్వ సమృద్ధి గలవారై ఉండాలని చెప్తుంటే నాకు ఎప్పుడు చూసినా సమస్యలేనండి అన్నట్టు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి. మన సంఘ సభ్యురాలు అరుణ, బొమ్మి అరుణ నాగరాజు కుటుంబం, మన సంఘంలో నమ్మకమైన కుటుంబం. వారి బిడ్డలు నవీను, నవ్య. జూలై ఈ నెల 1వ తారీఖు అరుణ వాళ్ళ తల్లిగారు ప్రభునందు నిద్రించారు. సాయమ్మ గారు మనకి చాలా ఉత్తమమైన సభ్యురాలు కూడా. సాయమ్మ గారు, ఎప్పుడు అరుణ ఇంటికి వచ్చినా సాయమ్మ గారు మన సహవాసాన్ని ప్రేమించి, పరిచర్యను ప్రేమించి ఖచ్చితంగా మన సహవాసానికి వచ్చి ప్రార్థనలో గడిపే తల్లి. నేను ఆశ్చర్యపోయాను. మరి ఆ తల్లి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉంటుందని ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. నిన్నే నేను వారి ఇంటికి హౌస్ విజిటింగ్ కానీ వెళ్ళా. ఉదయం పూట వెళ్తే తాళాలు వేసి ఉన్నాయి. మరలా ఈరోజు వెళ్దాం, నేను ఎక్కడికో వెళ్ళారని ఈరోజు వెళ్తే నాకు విషయం తెలిసింది. చాలా బాధపడ్డాను. అయితే బిడ్డలను ఓదార్చడానికి ఆ సమయం కాసేపు గడిపి వచ్చాను. మరి అరుణ కుటుంబాన్ని, అలాగే సాయమ్మ గారు విడిచి సాయమ్మ గారి సంతానం, అరుణకి 2 అక్కలు 2 అన్నలు, మరి 5 సంతానం సాయమ్మ గారికి. దేవుడు ఆ కుటుంబాన్ని ఓదార్చి ధైర్యపరచునుగాక. ప్రభువే ఆ కుటుంబాన్ని ఆదరించునుగాక. మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో సాయం గారు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అరుణ కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మన అంశము ఈరోజు మన ధ్యాన వాక్యం దేని మీద ధ్యానం చేస్తున్నాం చెప్పండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8. వాక్యమేమో మీలో మీరు ఎలా ఉండండి? సర్వ సమృద్ధి గలవారై ఉండాలని వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు నేను ఎప్పుడు చూసినా నేను సమస్యల మధ్యలోనే నడుస్తున్నాను కదండి అని మీరు అంటారు కదండి. అంటారా లేదా? అంటారు. నువ్వైతే అంటావు ఖచ్చితంగా. అయితే మన సమస్యల కారణం ఏంటో తెలుసా? సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా? 3 మాటలు చెప్తాను, ఈ గుర్తుపెట్టుకోండి. సమస్యలు ఎందుకు వస్తాయి
అది అనారోగ్యమైనా, ఆర్థిక ఇబ్బందులైనా, కుటుంబ సమస్యలైనా, అది ఏదైనా సరే సమస్యలు ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయి పాస్టర్ గారు? ప్రభు ఏమో సర్వసమృద్ధిగా ఉండండి అని చెప్తుంటే సమస్యలు ఎందుకు వస్తాయి? నాకు ఎందుకు వస్తాయో తెలుసా? 3 కారణాలు. 1, టు థింక్ అబౌట్ హిమ్. సమస్యలు ఎందుకు వస్తాయి అంటే దేవుని గురించి ఆలోచించుట కొరకే వస్తాయి. మనం ఎప్పుడైతే దేవుని మర్చిపోతామో అప్పుడే మనకేమొస్తాయి చెప్పండి? ఆ సమస్యలు రావటం వల్ల మనం ఎవరి గురించి ఆలోచన చేస్తామో? దేవుని గురించి ఆలోచించుట కొరకే. వెన్ వి గో త్రూ ద ప్రాబ్లమ్స్ వి థింక్ అబౌట్ హిమ్. మనం ప్రభువుని గురించి ఆలోచన చేస్తాము, బాగా బాగా ఆలోచన చేస్తాం. ఎందుకు ప్రభువా నాకు ఈ సమస్య, ఎందుకు నాకు ఈ వేదన? దాని కొరకే వస్తాయి సమస్యలు. టు థింక్ అబౌట్ హిమ్. 2వది, అసలు సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా? టు టర్న్ టు గాడ్. దేవుని వైపు తిరుగుట కొరకే. దేవుని వైపు తిరుగుట కొరకే. లోకంలో ఇష్టం వచ్చినట్టు పోతున్నావు. ప్రభు అందుకనే ఒక సమస్య, ఒక ఇబ్బంది, ఒక కష్టం, ఒక బాధ కదండి. ఎందుకో తెలుసా? ప్రభు వైపు తిరుగుట కొరకే, దేవుని గురించి, ప్రభు గురించి ఆలోచించుట కొరకే. 3వది, సమస్యలు ఎందుకు వస్తాయి తెలుసా? టు ట్రస్ట్ ఇన్ హిమ్. దేవుని మీద నమ్మిక ఉంచుట కొరకే. చెప్పండి, దేని కొరకు వస్తాయి? దేవుని మీద. దేని కొరకు? నీ సామర్థ్యం మీద నువ్వు నమ్మకం పెట్టుకొని, నీ బలాన్ని నువ్వు ఆధారం చేసుకొని, ఐగుప్తుని ఆధారం చేసుకొని దేవుని వదిలిపెట్టి వెళ్తున్నావు కదా. దేవుని పరిపూర్ణంగా నమ్ముట కొరకే ఈ 3 కారణాలే. ఇప్పుడు చెప్పండి, సమస్యలు ఎందుకు వస్తాయి చెప్పండి? ప్రభు గురించి ఆలోచించుట కొరకు. 2వది ఎందుకు వస్తాయి? ప్రభు వైపు తిరుగుట కొరకు. 3వది ఎందుకు వస్తాయి? ప్రభువు మీద ఏం కలిగి ఉండాలి? నమ్మిక కలిగి ఉండట కొరకే. దీని కొరకే. అయితే సమస్యలు వచ్చినప్పుడు భయపడకూడదు. ఎందుకో తెలుసా? బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి, కానీ కండిషనల్ ప్రామిస్లు ఇదొక బలమైన వాగ్దానం. ఇదొక బలమైన, పౌలు చెప్పిన, సంఘానికి చెప్పిన ఈ వాగ్దానం గురించి ఈరోజు 4 మాటలు, ఈ వచనంలో నుంచే 4 మాటలు ధ్యానం చేద్దాం. దాన్ని ధ్యానం చేసి ప్రార్థనలోకి వెళ్దాం. ఈ వచనాన్ని నేను ఇంగ్లీష్లో చదువుతాను, ఎందుకంటే ఇంగ్లీష్లో చాలా, అంటే ఇంగ్లీష్ తెలుగు కరెక్ట్గా లేదంటే బాగా అర్థం చేసుకుంటే ఉంది. ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? Paul's epistle to Corinthians chapter 9, 2 Corinthians chapter 9 verse 8. I am reading from New Revised Standard Version, NRSV. And God is able to make all grace. God is able. God is able to make all grace abound toward you, that you always having all sufficiency in all things have an abundance for every good work. ఎంత చక్కగా ఉందో చూడండి. God is able. దేవుడు సమర్థుడు. ఇక్కడ తెలుగులో ఏముంది తెలుసా? మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు ఏమై ఉండాలి? సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు, ఎవరు చెప్పండి? దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను ఏం చేస్తున్నాడు? విస్తరింపచే. దేవుడు ఈ వాక్య భాగాన్ని 4 భాగాలుగా విడదీసి అర్థమయ్యేటట్టుగా ఈరోజు ధ్యానం చేద్దాం. సమస్యలో ఎక్కడ మీరు నలిగిపోతూ వచ్చారో, ఏ కరువులో, ఏ కష్టాల్లో, ఇబ్బందుల్లో మీరు వచ్చారో దైవ సన్నిధికి, దేవుని వాక్యం ఈ వాగ్దానం ద్వారా 4 మాటలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట, గాడ్ ఈజ్ ఏబుల్ అనే మాట నేను ఇంగ్లీష్లో చదివేగా, ఇక్కడ దేవుడు మీ ఎడల అనే మాట. మొదటిది పవర్ ఆఫ్ గాడ్స్ ఎబిలిటీ. దేవుడు చేయలేనిది అంటూ ఏది లేదు. ఉందండి? ఏమన్నా ఉందా చెప్పండి? ద పవర్ ఆఫ్ గాడ్స్ ఎబిలిటీ. గాడ్ ఈజ్ ఏబుల్ అనే మాట.
దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను ఏం చేస్తున్నాడు? ఆయన మీ ఎడల ఏదైనా చేయగలడు. ద పవర్ ఆఫ్ గాడ్స్ ఎబిలిటీ, దేవుని సామర్థ్యము. మొదటి మాట, దేవుని సామర్థ్యము. నా దేవుడు సమర్థుడు. ఎవరంటారు చెప్పండి ఆ మాట? షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడు? అగ్నిగుండంలో అగ్ని ఏడంతలై మండుచుండగను, అగ్ని జ్వాలలు ఏదులే నీ ప్రియుల దేహాలను ఆ అగ్నిలో నుండే నీవు. కదండి, ఉందా లేదా? అగ్ని ఏడంతలైందంట. ఎన్నింతలైంది? ఏడంతలైందంట. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏమన్నారు చెప్పండి? రాజా, రాజా, నెబుకద్నెజర్ రాజుగారు అన్నారా చెప్పండి? రాజా, హలో నెబుకద్నెజర్, అగ్ని ఏడింతలైనా ఈ ప్రతిమకు మేమేం చేయమో? నమస్కరించం. ఎందుకో తెలుసా? మా దేవుడు ఈ అగ్నిలో నుండి మమ్మల్ని తప్పించుటకు, ఎవరు చెప్పండి? రక్షించుటకు సమర్థుడు. అవర్ గాడ్ ఈస్ ఏబుల్ టు ప్రొటెక్ట్ దిస్ ఫైర్. ఈ అగ్నిలో నుంచి మమ్మల్ని కాపాడుటకు ఆయన సమర్థుడు. మేము విశ్వసించే, మాకు తెలుసు ఒకవేళ ఆయన రక్షింపకపోయిననో మేము మాత్రం ఈ ప్రతిమకు ఏం చేయమో? మా దేవునికి అసహ్యమైన కార్యాలు మేము చెయ్యం. చూసారండి, చూసారండి? వాళ్ళు ఆ మాట ఎప్పుడైతే అన్నారో అగ్నిగుండంలో పడవేయబడ్డారు. ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. ఎక్కడ పడవేయబడ్డారు? అగ్నిగుండంలో పడవేయబడ్డారు. పడవేయబడి ఏమన్నా అయిందా వాళ్ళకి? చెప్పండి, ఏమైనా అయిందా? వెంట్రుకలైన కాలనీయా? వెంట్రుకలైన కాలనీయా? చెప్పండి గట్టిగా, కాలనీయా? లేదే. దేవుడు అగ్నిలో నుండే వాళ్ళని ఏం చేశారు చెప్పండి? క్షేమంగా బయటికి. అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ టు ప్రొటెక్ట్, అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్. మన దేవుడు సమర్థుడు మిమ్మల్ని కాపాడటకు. మన దేవుడు సమర్థుడు మీ ఎడల ఏ కార్యమైనా చేయటానికి. మీరు ఏ అవసరతల్లో ఉన్నారో, అదే ఫిలిప్పీ 4:19 చెప్తుంది కదా. దేవుని ఐశ్వర్యము కదండి, దేవుని మహిమైశ్వర్యం కాగా క్రీస్తు యేసునందున్న ఐశ్వర్యము చొప్పున ఆయన చెప్పండి, మీ ప్రతి అవసరమును తీరుస్తాడంతే. దేవుడు సమర్థుడు. దేవుడు మీ ఎడల సమస్త విధములైన ఏం చేస్తున్నాడు? కృపను ఏం చేస్తున్నాడు? విస్తరింపచేయును. దేవుడు మీ కొరకు ఏదైనా చేస్తాడు. అదే ఆ మాటకు అర్థం. అవర్ గాడ్ ఈజ్ ఏబుల్. పవర్ ఆఫ్ గాడ్స్ ఎబిలిటీ. మొదటి మాట, దేవుని సామర్థ్యము, దేవుని శక్తిని మనం తెలుసుకోవాలి. చెప్పండి, ఏం తెలుసుకుందాం? మన దేవుని శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలి. మనం ప్రార్థనకు వచ్చే మనము మన దేవుని ఏం తెలుసుకుందాం? శక్తి సామర్థ్యము. అగ్నిలో నుండి తప్పించాడు, సింహాల బోనులో నుండి తప్పించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి తన ప్రజలను సురక్షితంగా నడిపించాడు కదండి. మృతతుల్యమైన శారా గర్భాన్ని తెరిచి ఏమిచ్చాడు చెప్పండి? వాగ్దాన పుత్రుడని ఇస్సాకునిచ్చాడు కదండి. గాడిద నోటికి ఏమిచ్చాడు? మాట ఇచ్చి బిలాముకు ప్రవక్తకి ఏం చెప్పాడు? పాఠం చెప్పించాడు. గాడిద నోటికి ఏమి ఇచ్చాడు చెప్పండి? స్వరం, మాటలు ఇచ్చాడు. గాడిద మాట్లాడిందండి, గాడిద మాట్లాడింది. అవును, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన శక్తి సామర్థ్యాలు నువ్వు నమ్ముతున్నావా? ప్రార్థన చేయటానికి వస్తున్నావు, ఇంకా దేవుని శక్తిని, దేవుని సామర్థ్యాన్ని గ్రహించావా? యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో వెళ్తున్నారండి. ఆ ధోనిలో యేసయ్య ఉన్నాడు. చిన్న ధోని అని ఉంది. చిన్న ధోని. ఏ ధోని చెప్పండి? ఏ ధోని? ఆ చిన్న ధోని ఎవరి జీవితాలకు సాదృశ్యం? నా జీవితం అనండి గట్టిగా. ఎవరి జీవితం?
మన జీవితాలే. చిన్న దోణి ఎవరి జీవితాలకు సాదృశ్యం? చిన్న దోణి. తుఫాన్ ఏమో ఎంతది? పెద్ద తుఫాన్. చెప్పండి గట్టిగా, చిన్న దోణి పెద్ద తుఫాన్. వెళ్ళినంతసేపు దోణి బాగానే వెళ్ళింది, కానీ తుఫాన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ దోణి లోపల ఉన్న శిష్యులు ఏమయ్యారు చెప్పండి? భయపడిపోయారు. భయపడి బోధకుడా బోధకుడా, యేసయ్యను ఏమని పిలుస్తున్నారో చెప్పండి? బోధకుడా మేము నశించిపోతున్నాం. నశించిపోతే దోణిలో ఉన్న వాళ్ళంతా నశించిపోవాలిగా. యేసయ్య కూడా నశించిపోయే పని అయితే చెప్పండి, ఆయన పక్కన పెట్టారు. దోణిలో ఉన్న యేసయ్యను ఏం చేశారు? ప్రక్కన పెట్టారు. ఆయన శక్తి సామర్థ్యాన్ని నమ్మలేకపోయారు. అందుకని యేసయ్య మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని అడిగాడు. అక్కడ మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని లేచి గాలిని గద్దింపగా ఏమైంది చెప్పండి? గాలి మిక్కిలి అణిగెను. దేవుని శక్తి సామర్థ్యాన్ని గ్రహిస్తున్నారా? ప్రార్థనకు వచ్చి వెళ్తామే కాదు, అసలు ప్రార్థన చేసే ముందు నీ దేవుడు ఎంత శక్తి గల దేవుడో, నీ దేవుడు ఎంత సామర్థ్యం గల దేవుడో, ఆయన నీ పట్ల ఏదైనా చేయగలడు అనే విశ్వాసం ఉందా? లేదులే పాస్టర్ గారు, ఏం చేస్తాడు? ఇంత తప్పు ఉంటే ఆడ తీరుస్తాడు. ఎవరు చేసుకోమన్నారు నిన్ను అప్పులు? ఏదోనండి, అప్పుడు ఏదో చేసామండి. కానీ నీకున్న అప్పుల ఊబి నుంచి ఆయన బయటికి తీసుకొని రాగలడు. హల్లెలూయా. నీకున్న అప్పుల ఊబిలో నుంచి ఆయన నిన్నేం తీసుకురాగలడు? బయటికి ఎందుకంటే మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు నీ కొరకు నా కొరకు ఏదైనా చేయటకు ఎవరు చెప్పండి? సమర్థుడు. అవర్ గాడ్ ఈస్ క్యాపబుల్, అవర్ గాడ్ ఈస్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ బ్రతుకులో, నీ జీవితంలో ఏదైనా చేయటానికి సమర్థుడు ఆయన. కాబట్టి ఈ వచనంలో మొదటి భాగం దేవుడు అనే మాట. రెండో భాగం సమస్త విధములైన కృప. కృప ఏంటండి? దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి కారణం ఏంటో తెలుసా? కృపామయుడా అనండి గట్టిగా, నోరు వేసానండి. ఈ మాట అన్న వాళ్ళ జీవితాలను కార్యం చేస్తారు. కృపామయుడా అనండి గట్టిగా, కృపామయుడా. ఆ కృప గలవాడు కాబట్టి ఆయన మన జీవితాలు ఏం చేస్తున్నాడు చెప్పండి? కృప అంటే అర్థం ఏం తెలుసా? తెలుగు శబ్ద రత్నాలంకారం డిక్షనరీలో కృప అనే మాటకి ఏమని తెలుసా? నేను అప్పుడప్పుడు శబ్ద రత్నాలంకారం డిక్షనరీ, ఈనాడు తెలుగు డిక్షనరీ బాగా ఫాలో అవుతాను. బలి నిఘంటు, ఈనాడు నిఘంటు. కృప అనే మాటకు అర్థం ఏముందంటే నిర్హేతుక న్యాయమాన కటాక్షము అనుంది. ఏందంట? నిర్హేతుక న్యాయమాన కటాక్షం అనుంది కృప అనే మాటకు. ఏ హేతువు లేకపోయినా నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించడానికి నీ దగ్గర ఏమి లేదు, మన దగ్గర ఏమి లేదు. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా అనండి. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయమో, నీ కృపయే కదా నా పరవశమో. కృప తప్ప చెప్పండి, ఏం తప్ప? కృప తప్ప వేరొకటి. అసలు నన్ను ప్రేమించడానికి ఏ కారణం లేదు, ఏం లేదు దేవుని కాడ. రావూరి రంగయ్య గారు అదే రాశాడు పాటలో. పాటల ద్వారా మీకు అసలు సువార్త చెప్పాలి. పనికి మాలిన వాడానైనా, ఎవరు మనం? ఆయన రాశాడు. ఇంక మనం ఏం పెట్టుకోవాలో.
పనికి మాలిన వాడానైనా నేను కనపరచు నా దోష కపాట వర్తనము. ఏ వర్తనం? 7ంటికి ప్రార్థన అయితే మీరు ఎన్నింటికి వచ్చారు చెప్పండి? మీ గుండెలు మీరు చేసుకో చెప్పండి. అసలు వస్తారా 7ంటికి సమయానికి? కపటం అంటే అదే. మరలా బులోమని భక్తి పరులాగా మనం నటిస్తూ ఉంటాం. 6ంటికే వచ్చాడు ఈరోజు రవికి చప్పట్లు కొట్టండి. మన టెక్నికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రవి, యూట్యూబ్ డైరెక్టర్ రవి 6ంటికే వచ్చాడు. చక్కగా ఆసక్తితో వచ్చేప్పటి నుంచి మందిరంలోనే ఉన్నాడు. పనికి మాలిన వాడానైనా నేను కనపరచు నా దోష కపాట వర్తనము. ఏం చేయలేదంట? మనసు నుంచక తాపపడక ఇంత ఘనమైన రక్షణమును నాకు చూపే ఇలాంటిదా. కొదుపు పూర్తి చేయండి. ఇలాంటిదా. ఆయనేమో అట్ట రాశాడు. దొరస్వామి ఆరోగ్యం గారు ఏం రాశాడు తెలుసా? చెడినవాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. ఎవరంట? ఏం రాసుకున్నాడు ఆయన? చెడినవాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు పైకి లేవనెత్తినావు. ఎక్కడికి? ఆయన లేవనెత్తకపోతే మనం ఎప్పుడు లేచేవాళ్ళం కూడా కాదు. చెడినవాడనని రాసుకున్నాడు ఆయన దొరస్వామి ఆరోగ్యం గారు. అసలు ఏమైనా అర్హత ఉందా? దేవుడు ప్రేమించడానికి ఏమైనా అర్హత ఉందా? ఏ అర్హత లేదు. కానీ దేవుడు మీ ఎడల ఏం చేస్తున్నాడు? సమస్త విధములైన కృప. ఏ కృప? నీకు ఎప్పుడు ఏ సహాయం చేయాలో, ఎప్పుడు ఏ అక్కర తీర్చాలో అది నీ గొప్పతనాన్ని బట్టి కాదు. నువ్వేదో బైబిల్ తీసుకొని వచ్చి ప్రార్థన చేస్తున్నావని కాదు, నువ్వేదో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నావు, నువ్వేదో ఉపవాసం ఉంటున్నావని కాదు, నువ్వేదో నేనేదో సేవకునని కాదు. అసలు కానే కాదు. మన ఏ అర్హత లేదు మన దగ్గర. కృప ఏం చేస్తుంది తెలుసా? కృప 3 పనులు చేసింది. ఆ 3 మాటలు చెప్తా, రాసుకోండి. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. సేవింగ్ గ్రేస్ అనండి గట్టిగా. ఏ గ్రేస్ అంటే? కృప మనల్ని ఏం చేసింది? రక్షించింది. చెప్పండి గట్టిగా. కృప ఏం చేసింది? రక్షించింది. రక్షించబడిన మనము కృప ద్వారా దేవుని సేవించేటట్టుగా చేసింది కృప. కొరింథీ మొదటి పత్రిక 15:10లో పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. సర్వింగ్ గ్రేస్ అనండి. రెండో మాట సర్వింగ్ గ్రేస్. ఒకటి సేవింగ్ గ్రేస్, రెండవది సర్వింగ్ గ్రేస్. ప్రభువుని సేవించేటట్టుగా చేసింది కృప. మూడవది సఫరింగ్ గ్రేస్. కష్టాల్లో బలహీనతలో కూడా 2 కొరింథీ 12:9-10లో యేసు ప్రభువు పౌలు ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలును అన్నాడు. నా కృప నీకు చాలు. మన కష్టాల్లో కూడా ఆ కృపే మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు. ఎందుకంటే క్రీస్తు కృప నాకు చాలును. ఆయన కృప నాకు చాలు. సేవింగ్ గ్రేస్. చెప్పండి. సేవింగ్ గ్రేస్ రక్షించింది ఆయన కృప. రెండవది సర్వింగ్ గ్రేస్, సేవించేటట్టుగా చేస్తుంది ఆయన కృప. మూడవది సఫరింగ్ గ్రేస్, నా బలహీనతలో ఆయన కృప నాకు చాలినదిగా వెన్నంటి ఉంటుంది. అది కృప. కాబట్టి సమస్త విధములైన కృప అంటే రెండవ మాట ద ప్రొవిజన్ దట్ అబౌండ్స్. ఒకటి గాడ్స్ ఎబిలిటీని చూసాం, ద పవర్ ఆఫ్ గాడ్స్ ఎబిలిటీ. రెండవది ద ప్రొవిజన్ దట్ అబౌండ్స్. సమస్త విధములైన కృపను చూపించే దేవుని చూస్తున్నాం. మూడవది ఈ వచనంలో నుంచి మూడో మాట 8వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును. చెప్పండి.
అన్నిటి యందు అనండి గట్టిగా. ఎల్లప్పుడును అన్నిటి యందు. ఎన్నిటి యందు? ఎల్లప్పుడును. ఎల్లప్పుడు మీలో మీరు ప్లెంటీ ఈజ్ అవైలబుల్. అన్నిటి యందు మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట? చెప్పండి ఆ మాట. అన్నిటి యందు. ఎన్నిటి యందు? కొన్నిటి యందే అని లేదండి. దేవుడు మన ఎడల చూపించిన ఈ కృప ఎన్నిటి యందు? చదువులో, ఆటల్లో, పాటల్లో, దేవుని ప్రేమలో, దేవుని పరిచర్యలో, వ్యాపారాల్లో, కష్టార్జితంలో, ఉద్యోగంలో, అన్ని విషయాల్లో, ఆరోగ్యంలో, అనారోగ్యంలో, ప్రతి విషయంలో, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు ఎలా ఉండాలి? ద ప్లెంటీ ఈజ్ అవైలబుల్. మూడవ మాట, అన్నిటి యందు ఎల్లప్పుడు. దేవుని బిడ్డలమైన మనం అన్నిటి యందు ఎల్లప్పుడు, ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు ఎలా ఉండాలి? మీలో మీరు ఎలా ఉండాలి? పాస్టర్ గారు కొంతమంది ఏం చెబుతారు తెలుసా? 2024 ఏమంట వచ్చిందో పోయిందండి మొత్తం. ఏం పోయింది? ఏం పోయింది? ఏం పోయింది చెప్పండి. పెద్దోళ్ళకు సామెత చెబుతారు కండి. ఏం సామెత? పెళ్ళొచ్చినాయాలా? చెప్పండి గట్టిగా. సామెతలు వచ్చిలే మీకు, వాక్యం రాకపోయిన సామెతలు. పెళ్ళొచ్చినాయాలా? వచ్చిందండి మాకు. వచ్చిందండి, అడుగు పెట్టిందండి మాకు. నో 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 నో. దేవుని బిడ్డలు అసలు అట్లా చెప్పడానికి వీలే లేదు. ఎందుకో తెలుసా? మనం అన్నిటి యందు చెప్పండి ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? సర్వ సమృద్ధి. బాబా బాబా. అన్నిటి యందు, తినటంలో, ఆడుకోవటంలో, పాడటంలో, ప్రభుని స్తుతించడంలో, సేవించడంలో, అన్నిటి యందు, పరిచర్యలో ఎల్లప్పుడూ. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్లెంటీ, ఆ మాట దేవునికి ఇష్టం. మనం అన్నిటి యందు ఎల్లప్పుడూ ఎలా ఉండాలంట? సర్వ సమృద్ధి గలవారమై ఉండాలి. ఏం చేస్తారు? మీరేమో అట్టు చెప్తారు పాస్టర్ గారు, కానీ ఇంటికి పోయేసరికి దరిద్రం, ఇంటికి పోయేసరికి కొదు, ఇంటికి పోయేసరికి సమస్య. మనం ఒక పాట పాడతాం, ఓ యేసు నీ ప్రేమ అనే పాట పాడతాం. పాడతామా పాడమా? చెప్పండి గట్టిగా. పాడతామా పాడమా? దాంట్లో ఒక వచనం ఉంటుంది, కొదువాలెన్నీయున్నా భయపడను నేనిప్పుడు. ఎందుకు? ప్రభు ఏం వాగ్దానం ఇచ్చాడు? అన్నిటి యందు ఎల్లప్పుడు నేను మీకేమిస్తాను. ఇచ్చేవాడు ఉన్నాడా లేడా? చెప్పిన ఆయన ఎవరు? రాజకీయ నాయకుడా? మనకు మాట ఇచ్చింది ఎవరు? మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఇచ్చాడు ఈ మాట. కొదువాలెన్నీయున్నా భయపడను నేనిప్పుడు, పచ్చిక బయలులో పరుండ చేయును, భోజన తో తృప్తి పరచును నాతో నుండు యేసు. చూశారండి? దేవుడు కొదువలు ఎన్నున్నా మనం ఏం చేయకూడదు చెప్పండి. కొదువులతో వచ్చావేమో నాకు తెలియదు. పాస్టర్ గారు మీరేమో సర్వసమృద్ధి అంటున్నారు, కానీ నా కుటుంబంలో కొదువులు ఉన్నాయే. కొదువుల్లో కూడా భయపడం. ఎందుకో తెలుసా? అన్నిటి యందు ఎల్లప్పుడూ ఏమిస్తానన్నాడు? సర్వసమృద్ధిని ఇస్తానంది మన ప్రభువు. నేను చెప్పిన మాట కాదు ఇది. ఆయన సమర్థుడు, ఆయన సమస్త విధములైన కృపను విస్తరింపజేసేవాడు. ఆయన అన్నిటి యందు ఎల్లప్పుడూ ఎలా ఉండమన్నాడు? మీలో మీరు ఏమై ఉండండి? సర్వ సమృద్ధి గలవారై ఉండమని చెప్పాడు. కాబట్టి నేను భయపడను. యోబు ఏమంటాడో తెలుసా? మేము భయపడము, ఇక మేము భయపడము. ఎందుకు యోబు? ఏంది?
ఏంది చెప్పు, ఎందుకు భయపడవు? ఏ కీడు రాదని యేసే చెప్పాను మాకు. ఎవరు చెప్పారు? ఏ కీడు రాదని ఎవరు చెప్పారు? యేసే చెప్పాను మాకు. మేము ఎక్కడుందో తెలుసా? ఆ మాట చదవండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం. బలమైన మాట అండి, శక్తిగల మాట. యేసయ్య మాట, యేసయ్య మాట చాలా శక్తిగల మాట. చూడండి 19వ వచనం, యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వాక్యం. చదవండి ఎవరైనా గట్టిగా. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడునో, నీకు ఏ కీడునో. చెప్పండి గట్టిగా, నీకు ఏ కీడునో. ఎవరు చెప్పింది ఈ మాట? సాక్షాత్ ప్రభు. కాబట్టి కొదువులన్నా భయపడాం. దావీదు ఏమంటాడో తెలుసా? దావీదు ఏమంటాడు? అమ్మా ఇటు వినండి తల్లులారా, ముగించబోతున్నా. దావీదు ఏమంటాడో తెలుసా? నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి. చెప్పండి, నా గిన్నె నిండి. దేవుని బిడ్డలా సాక్ష్యం చెప్పాలి. ఒక్క దావీదే కాదు, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనం, లైవ్లో చూస్తున్న నీవు దేవుని శక్తి సామర్థ్యాన్ని గ్రహించగలిగితే, యేసయ్య గొప్పతనాన్ని తెలుసుకోగలిగితే, నీలో నువ్వు సర్వసమృద్ధి గలవాడివై అన్నిటి యందు ఎల్లప్పుడూ దేవుని బిడ్డగా నా గిన్నె నిండి ఏమవుతుంది? ఆ సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. కాబట్టి 3 మాటలు చూసాం ఆ వచనంలో. ఒకటి, దేవుడు సమర్థుడు, ఆయన సమస్త విధములైన కృపను విస్తరింపచేయవాడు. మూడవది, అన్నిటి యందు ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? సర్వ సమృద్ధి గలవారమై ఉండాలని కోరుకుంటున్నాడు. ఆఖరి మాట పర్పస్ యాస్పైర్డ్. ఎందుకు దేవుడు అన్నిటి యందు ఎల్లప్పుడూ సమస్త విధములైన కృపను ఎందుకు మన ఎడల విస్తరింప చేస్తున్నాడంటే, సర్వసమృద్ధిని మనకి ఎందుకు ఇస్తాడంటే, తర్వాత మాట చదవండి, మీలో మీరు సర్వసమృద్ధి గలవారై. గట్టిగా చదవండి ఆ మాట. ఉత్తమమైన ఏం చేయాలంట మనం? ఉత్తమమైన ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ఏ కార్యమో? దేవుడు మన ఎడల ఆయన కృపను విస్తరింప చేస్తుంది, ఆయన శక్తి సామర్థ్యాలు మన ఎడల చూపిస్తుంది. ఎందుకో తెలుసా? అన్నిటి అందు ఎల్లప్పుడూ మనకు సర్వ సమృద్ధినిచ్చేది ఎందుకో తెలుసా? మనము ఉత్తమమైన ఏం చేయాలి? చెప్పండి గట్టిగా, ఉత్తమమైన. అది పర్పస్. 4 మాటలు చూసాం. ఒకటి, పవర్, ప్రొవిజన్, ప్లెంటీ, పర్పస్. ఈ 4 మాటలు ఈ వచనంలో ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని శక్తి సామర్థ్యం, దేవుని కృప, సమస్త విధములైన కృప, మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉండుటకు. ఎందుకు ఈ సమృద్ధి నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఉత్తమమైన. చెప్పండి, ఉత్తమమైన ఏం చేయాలి? ఇది పౌలు ఏ సందర్భంలో అన్నాడు తెలుసా? సంఘము ఇచ్చే విషయంలో. చెప్పండి, ఆ పైన వచ్చిన చదవండి. 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం 7వ వచనం చదవండి. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. తర్వాత మాట, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని. చూసారండి, ఏ విషయంలో మాట్లాడుతున్నాడు? దేవునికి ఇచ్చే విషయంలో. దేవునికి ఇవ్వడం అనేది ఏంటిది? ఉత్తమమైన కార్యం. ప్రార్థన చేయటం అనేది ఉత్తమమైన కార్యం. భక్తిగా జీవించడం అనేది ఉత్తమమైన కార్యం. ఇలాంటి ఉత్తమమైన కార్యాలు చేయుటకు దేవుడు మన ఎడల తన సమస్త విధమైన కృపను ఏం చేస్తున్నాడు? విస్తరింపయ్యాయి. ఇలాంటి ఉత్తమమైన కార్యం. అందుకొరకే మనకు సర్వ సమృద్ధిని ఇస్తుంది.
కొంతమంది దేవుడు సమృద్ధిని ఇస్తున్నా దేవునికి ఇవ్వటానికి బిగపడతా ఉంటారు. దేవుని పరిచర్యకి ఇవ్వాలంటే ఎంత బాధో. ఏం రాసి చూడండి, సనుగు కొనకయు, ఎట్లా అంట చెప్పండి, సనుగు కొనకయు, రెండవది బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో. కొంతమంది హృదయంలో అనుకుంటారు, పాస్టర్ గారు ఇంత బాధపడుతున్నాడు, యూట్యూబ్ పరిచర్యకి ఇద్దాము అని అనుకుంటారు. కానీ ఇచ్చేలోపు ఏమొస్తుంది చెప్పండి, సనుగుడు వస్తుంది, గొనుగుడు వస్తుంది. ఆ ఉత్సాహం తగ్గిపోద్ది. పరిచర్యకి కదా మనం ఇవ్వాల్సింది, ఇద్దాము అనుకుంటాం, కానీ ఇచ్చేలోపు ఏం తగ్గిపోద్ది చెప్పండి, ఉత్సాహం తగ్గిపోద్ది. అయితే బైబిల్ చెప్తుంది, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ఏం చేస్తాడంట, గాడ్ లవ్స్ దోస్ హూ గివ్స్ జనరల్లీ. దేవుడు ఉత్సాహంగా ఎవరైతే ఇస్తారో, ప్రేమతో ఎవరైతే ఇస్తారో, పరిచర్య భారంతో ఎవరైతే ఇస్తారో, ఆ ఉత్తమమైన కార్యాలు చేయుట కొరకే దేవుడు మన ఎడల ఏమిస్తున్నాడు, సర్వ సమృద్ధిని ఇస్తున్నాడు. ఆయన సమస్త విధములైన కృపను మన ఎడల ఏం చేస్తున్నాడు, విస్తరింపచేస్తున్నాడు. చూసారండి ఎంత బలమైన మాట ఉందో, వాగ్దానం ఇది. కాబట్టి ఈ 4 మాటలు గుర్తుపెట్టుకొని ప్రభు కోసం ఉత్తమమైన కార్యం, మంచి కార్యం చేయుటకు మనల్ని మనం పురికొల్పుకుందాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రభువా, నీవు సమర్థుడవు. ఈ 4 మాటలు చెప్పండి, నీ శక్తి, నీ సామర్థ్యం. మొదటి మాట, పవర్ ఆఫ్ గాడ్స్ ఎబిలిటీ. నీ శక్తి, నీ సామర్థ్యం నేను గ్రహించేటట్టుగా నాకు కళ్ళు తెరవయ్యా. నువ్వు సమర్థుడవైన దేవుడు, అగ్నిగుండంలో నుంచి తప్పించటకు సమర్థుడవయ్యా. మేము ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు తప్పించటకు సమర్థుడవయ్యా. మా కొదువులన్నిటిలో నుంచి బయటకు తీసుకొచ్చే దేవుడవయ్యా, నువ్వు సమర్థుడవు. రెండవది, ఆయన మన ఎడల సమస్త విధములైన కృపను ఏం చేస్తున్నాడు, సమస్త విధములైన ద ప్రొవిజన్. కృప, ఏ కృప? ఒకటి, ఆ కృప మనల్ని ఏం చేస్తుంది, రక్షించింది. ఆ కృప ద్వారానే మనం ఆయన్ని సేవించేటట్టుగా చేసుకున్నాడు. ఆ కృపే మన బలహీనతలో మనకేమిస్తుంది, బలమనిస్తుంది. సేవింగ్ గ్రేస్, సర్వింగ్ గ్రేస్, సఫరింగ్ ఇన్ గ్రేస్. కష్టాల్లో, శ్రమల్లో కూడా కృప. మూడవది, అన్నిటి యందు. ఎన్నిటి యందు చెప్పండి, దేవుని బిడ్డలంగా మనం ఎన్నిటి యందు, కొన్నిటి యందే కాదు, చదువుల్లో, ఆటల్లో, పాటల్లో, మనం ఎక్కడున్నా కదండి, మనం ఎక్కడున్నా ఎలా ఉండాలి చెప్పండి, ఎల్లప్పుడూ మీలో మీరు ఏమై ఉండండి, సర్వ సమృద్ధి. అది దేవుని కృప. నాలుగోది, ఎందుకు ఈ కృప ఇచ్చింది, ఎందుకు ఈ సమృద్ధిని ఇస్తుంది చెప్పండి, ఉత్తమమైన, చెప్పండి ఏం చేయాలి, ఉత్తమమైన ఎందుకు ఇస్తున్నాడు ఈ సమృద్ధి దేవుడు చెప్పండి, దేవుని కొరకు ఉత్తమమైన ప్రతి కార్యం. ఆ రీతిగా అర్థమైందా? ఈ మాట మీకు అర్థమైందా చెప్పండి. అర్థమైన వాళ్ళంతా చేతులు ఎత్తండి. పాస్టర్ గారు, ఈరోజు ఈ సాయంత్రం ఈ మాట మీద మీరు చెప్పిన ఈ వాక్యం మాకు అర్థమైందండి. అర్థమైంది అనుకున్న వాళ్ళే వ్యర్థంగా చేతులు ఎత్తబాకండి. అర్థమైంది అనుకున్న వాళ్ళే. అర్థమైందా? ఈ 4 మాటలు అర్థమైందా? మరలా వచ్చిన చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. చదవండి అమ్మా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. అందరం కలిసి ముక్త కంఠంతో, ఏకస్వరంతో ఒకేసారి చదివి మనం బైబిల్ మూసి ప్రార్థన చేద్దాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఆమేన్ అనండి గట్టిగా. ఆమేన్ అనండి గట్టిగా. ఆమేన్ అనండి గట్టిగా. దేవుడు మీ ఎడల అంటే మనందరి ఎడల సమస్త విధములైన కృపను ఏం చేయగలడు, విస్తరింపచేయగలడు. మనం అన్నిటి యందు ఎల్లప్పుడూ ఏమై ఉండాలి, మీలో మీరు, మనలో మనం ఏమై ఉండాలి, సర్వ సమృద్ధి. ఎందుకు సర్వ సమృద్ధి? ఉత్తమమైన ఏ కార్యము, ప్రతి కార్యం. ప్రార్థన చేసుకుందాం.